హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుమ. బిగ్ బాస్ 9 సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతదా అని. కాకపోతే ఈసారి ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వడానికంటే ముందు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని 10 డేస్‌కి ఒక కంటెస్ట్ నడుస్తదనమాట. ఈ కంటెస్ట్ ఎందుకంటే దీంట్లో నార్మల్‌గా మన కామనర్స్ ఉంటారు కదా! కామన్ పీపుల్‌ని తీసుకొని ఆల్రెడీ దాన్ని వీడియో కాల్స్, వీడియో ఫిల్టరింగ్ అంతా చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని వేల మంది వీడియోస్ పంపించారు కామన్ పీపుల్ టు ఎంటర్ ఇంటూ ద బిగ్ బాస్ అనమాట. దాంట్లో నుంచి కొందరిని ఫిల్టర్ చేసి ఒక 180 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు సెకండ్ రౌండ్‌కి. దాంట్లో వీడియో కాల్స్ ద్వారా లేకుంటే జూమ్ కాల్స్ ద్వారా దాంట్లోంచి 40 మెంబర్స్‌ని ఫిల్టర్ చేస్తారంట. ఈ 40 మెంబర్స్‌కి ఏంటంటే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే 10 డేస్ కంటెస్ట్ అని పెట్టి ఈ 10 డేస్‌లో ఏంటంటే గేమ్సు, వాళ్ళకి మెమరీ పవరు గానీ, లేదంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి, ఇలాగ 10 డేస్ 10 డిఫరెంట్ గేమ్స్ పెడతారు. ఈ 10 డిఫరెంట్ గేమ్స్ ఏంటంటే మన బిగ్ బాస్ 1-8 సీజన్స్ ఉన్నాయి కదా! వీటి విన్నర్స్ కానీ వచ్చి వాటిల్లో జడ్జ్‌గా పాల్గొంటారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరొస్తారు. దాని నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని ఎయిదర్ 8 మెంబర్స్‌ని కానీ, లేదంటే 10 మెంబర్స్‌ని కానీ, లేదా 5 ఎంతమంది క్వాలిఫై అయితే అంతమంది కామనర్స్‌ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మిగిలిన 10 మెంబర్స్ సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చి బిగ్ బాస్ 9 అనేది సెప్టెంబర్ అదే ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవుతదనమాట అఫీషియల్‌గా. ఇది బిగ్ బాస్ ఎప్పుడూ లేనట్టుగా 9థ్ సీరీస్‌లో మాత్రం ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఏంటంటే వాళ్ళు జనరల్‌గా ఒకరినో ఇద్దరినో పిక్ చేసుకొని కామనర్స్ అని చెప్తారు కదా! ఈసారి అలా కాకుండా చాలా మేము ట్రాన్స్‌పరెన్సీగా వర్క్ చేస్తున్నాము అని చెప్పడం కోసం ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ చేశారన్నమాట. మరి ఈ 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ప్రోమో అయితే రిలీజ్ అయింది. కానీ దాన్ని రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే డిలీట్ చేసేసారనమాట మా టీవీ వాళ్ళు. ఇదిలా ఎందుకు చేశారంటే ఆ ప్రోమోలో ఏంటంటే చాలామంది పిక్స్ పెట్టారనమాట. దీంట్లో ఏంటంటే ఆ పిక్స్‌లో ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయ్యారా? నెక్స్ట్ అంటే అగ్ని పరీక్ష రౌండ్‌కి సెలెక్ట్ అయ్యారా? లేదంటే ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఇంకా ఎవరికీ కన్ఫర్మేషన్ కాలేదు. అండ్ సెకండ్ రౌండ్, థర్డ్ ఎలిమినేషన్ రౌండ్స్ జరుగుతున్నాయన్నమాట. సో వాళ్ళు ఈ ప్రోమో రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు మేము సెలెక్ట్ అయ్యామో లేదో తెలీదు. ఫోటోలో లేని వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు మేము ఉన్నామో లేదో తెలీదు. కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని చెప్పి మేబీ దీని ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు కానీ థింక్ చేసి ఉండొచ్చు. ఇది ఒక మిస్‌కమ్యూనికేషన్ లాగా అవుతుంది. సో, దీనివల్ల ఏంటంటే కన్‌ఫ్యూషన్ తప్ప ఎలాంటి క్లారిటీ లేదు. టు ద కంటెస్టెంట్స్ కానీ, లేదంటే టు ద పీపుల్ కానీ, ఎవరికైనా కానీ క్లారిటీ లేదు అని ఆ ప్రోమో అయితే డిలీట్ చేసేసారు. బట్ మనకి మెయిన్ 'బిగ్ బాస్ 9' అఫీషియల్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. నాగార్జున గారున్నది. అదైతే సోషల్ మీడియాలో అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయింది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో, ఈసారి కూడా మనకి నాగార్జున గారే 'బిగ్ బాస్ 9'కి హోస్ట్ చేయబోతున్నారు. బట్ ఈసారి ఏంటంటే ఈ 8 సీజన్స్‌లో చూసిన దానికన్నా మోర్ ఎంటర్‌టైన్‌మెంట్, మోర్ ఫన్ అండ్ మోర్ గేమ్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ మోర్ ట్విస్ట్‌లు కూడా ఉండబోతున్నాయి. మనం ప్రోమో చూస్తేనే చాలు మనకి చాలా అంటే కొత్త రిఫ్రెష్‌మెంట్‌గా ఉంది 'బిగ్ బాస్' అయితే మాత్రం. ఈసారి చూడాలి ఎవరికి హాట్ ఫేవరెట్ అవుతారు, ఎవరు ప్రజల మనసుల్ని దోచుకుంటారు, ఎవరు 'బిగ్ బాస్' విన్నర్ అవుతారు, ఎవరు ఎలాంటి నెగటివిటీ తీసుకెళ్తారు వాళ్ళతో పాటు, లేకుంటే ఎలాంటి ఆఫర్స్ చేజిక్కించుకుంటారు. ఇలాంటివన్నీ మనకి 'బిగ్ బాస్' ఒకసారి స్టార్ట్ అయ్యాక మన తెలుస్తది. బట్ ఏంటంటే దీంట్లో ఈ 'బిగ్ బాస్ 9' సీజన్‌లో స్పెషాలిటీ ఏంటంటే కామన్ పీపుల్‌కి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారనమాట. యాజ్ ఈక్వల్ పార్ట్స్‌లో తీసుకున్నట్లుగా తీసుకుంటున్నారు. సో, ఇదొక మంచి శుభపరిణామమే చెప్పాలి. మీకు ఇలాంటి 'బిగ్ బాస్' గురించి ఇలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.